వైసీపీలో చేరికల జోరు కొనసాగుతుంది. సీఎం జగన్ సమక్షంలో దెందులూరు నియోజకవర్గానికి చెందిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ నేతలు వైసీపీలో చేరారు. ప్రకాశం జిల్లాలో బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ జువ్విగుంట క్రాస్ చే పాయింట్ దగ్గర ఈ చేరికలు జరిగాయి. టీడీపీ బీసీ సాధికార స్టేట్ కన్వీనర్, ఏపీ గౌడ్ సంఘం అధ్యక్షులు చలమనూలి అశోక్ గౌడ్, క్లస్టర్ ఇన్ఛార్జ్ భానుప్రకాష్, సొసైటీ మాజీ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ DVRK చౌదరి, DCC కార్యదర్శి కిరణ్, బీజేపీ పదివేగి మండల అధ్యక్షులు శంకర్ గౌడ్ తదితరులు వైసీపీలో చేరిన వారిలో ఉన్నారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. సౌజన్య, దెందులూరు నియోజకవర్గానికి చెందినటువంటి కీలక నేతలు ఈ రోజు తెలుగుదేశం, బీజేపీ, కాంగ్రెస్ మూడు పార్టీల నుంచి కూడా రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలో వైఎస్ జగన్ సమక్షంలో కూడా వారు ఈ రోజు పార్టీలో అయితే చేరారు. అటు దెందులూరు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి, ఏలూరు పార్లమెంటు వైసీపీ అభ్యర్థి కారుమూరి సునీల్ సమక్షంలో కూడా వారు తాడేపల్లి వెళ్లి సీఎం జగన్ ఆధ్వర్యంలో కూడా పార్టీ కండువా కప్పుకొని వారు చేరినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇందులో ప్రధానంగా దెందులూరులో ఉన్నటువంటి టీడీపీలో బీసీ నేత, అలాగే రాష్ట్ర గౌడ సంఘం అధ్యక్షులు చెలుమోలు అశోక్ గౌడ్ కూడా ఈ రోజు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దెందులూరు టికెట్ ను మరొకసారి చింతనేని ప్రభాకర్ కు టీడీపీ అధిష్టానం కేటాయించడంతో తీవ్రంగా ఆగ్రహించినటువంటి ఆయన నిన్న మీడియాతో కూడా మాట్లాడుతూ తాను పార్టీకి రాజీనామా చేస్తాను, చింతనేని లాంటి వాళ్లకు మరోసారి టికెట్ ఇవ్వడం కూడా దారుణం అంటూ కూడా ఆయన వ్యతిరేకించినటువంటి పరిస్థితి కూడా ఉంది. టీడీపీని వీడిన వెంటనే ఆయన ఈ రోజు తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో కూడా చేరడంతో అటు పెద్ద ఎత్తున బీసీలు కూడా తమ వెంటే ఉన్నారంటూ కూడా వైసీపీ చెప్పుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ పార్టీ దెందులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ DVRK చౌదరి గత కొంతకాలంగా కూడా దెందులూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేస్తూ దెందులూరు ఎమ్మెల్యే సీటు ఆశించారు. అయితే ఆ సీటు రాకపోవడంతో వేరే నరసింహమూర్తి అనేటువంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ కేటాయించడంతో ఆయన కూడా కాంగ్రెస్ పై అలగపోని కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరితో పాటు బీజేపీ అలాగే కాంగ్రెస్ శ్రేణులు మరికొంతమంది, తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మరికొంతమంది ఈ రోజు ప్రముఖులంతా కూడా దెందులూరు నియోజకవర్గం నుంచి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ప్రస్తుతం ఆ దెందులూరు నియోజకవర్గంలో రాజకీయాలు హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి చింతనేని ప్రభాకర్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటి నుంచి కూడా ఆ నియోజకవర్గంలో అనేక వివాదాలు కానీ నిత్యం రాద్ధాంతంగా జరుగుతూనే ఉంటాయి. తర్వాత వైసీపీలో ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గెలిచినప్పటి నుంచి కూడా రెండు పార్టీల మధ్య బగ్గుమంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రాజకీయాలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికలు ఇక్కడ మరింత వేడి కూడా పెరిగిందని చెప్పుకోవచ్చు. అశోక్ గౌడ్ చేరిక తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది కూడా ఉత్కంఠకు తెరలేపుతున్నటువంటి పరిస్థితి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.